ఈ సినిమా స్టోరీ మాటకొస్తే అనగనగా ఒక అమ్మాయి, అనగనగా ఒక అబ్బాయి. ఆమెకి డబ్బు స్టేటస్ ఉంది, వీడికి లేదు. ఇద్దరు ప్రేమించుకుంటే అమ్మాయి తండ్రికి ఇష్టం ఉండదు, అబ్బాయిని కేసులో ఇరికిస్తాడు. ఇలాంటి సినిమాలు, కథలు, ప్రేమ కథలు చాలా చూసాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అబ్బాయిని కేసులో ఇరికించడానికి ఇక్కడ అమ్మాయి వయసు అనే పాయింట్ని తీసుకుంటాడు. ఆ పోక్సో చట్టం అడ్డు పెట్టుకుని అబ్బాయిని పీడించడం జరుగుతుంది. Section 11 and 12 of POCSO Act. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అన్నది ఈ యాక్ట్. ఇది యాక్చువల్గా చిన్నపిల్లల్ని రక్షించడానికి, సెక్సువల్ అఫెన్సెస్ నుంచి రక్షించడానికి ఏర్పాటు చేసుకున్న చట్టం. అయితే ఎవరు చిన్నపిల్లలు అన్నది మనం డిఫైన్ చేసుకునేటప్పుడు 18 ఏళ్ల లోపు అని పెట్టుకున్నాం. సో అక్కడే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ళు నిండని అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్ళినా, ఇంకా ఏదైనా హద్దులు మీరినా అది చాలా పెద్ద కేసు అవుతుంది. డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు దీన్ని ఏ విధంగా వాడే అవకాశం ఉంది అన్నది ఈ సినిమాలో చెప్పారు. ఫైనల్గా ఒక జూనియర్ లాయర్ పోరాడి ఆ కుర్రాన్ని కేసు నుంచి విడిపిస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఇంతే కథ. అయితే ఇది చెప్పేసినంత మాత్రాన కథ మొత్తం రివీల్ అయిపోయింది అనుకోకండి. జస్ట్ ఇది లైన్ మాత్రమే. నిజానికి సినిమా చూస్తుంటే అందులో ప్రతి పాయింట్, ప్రతి సీను నిజంగా మన కళ్ళెదురుగా జరుగుతున్నట్టుగా ప్రాక్టికల్గా చూపించాడు డైరెక్టర్. ఏదో రివ్యూలో 4 వాక్యాల్లో కథ వినేసినంత సింపుల్ కాదు. ఆ సీన్స్ కన్సీవింగ్ చాలా న్యాచురల్గా ఉంది. మండేనే ఫైనల్ జడ్జ్మెంట్ అంట సార్.